హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మార్గశిర మాస లక్ష్మీదేవి వ్రతకథ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో కనక మహాలక్ష్మీదేవిని పూజిస్తాము. అయితే ఇప్పుడు మనం మార్గశిర మాస లక్ష్మీదేవి వ్రతకథ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పూర్వకాలంన ఒక పల్లెటూరులో కన్న తల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలిపడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించుము, మీకు కష్ట నష్టములు తొలుగును అని చెప్పగా, ఆనాటి నుండి ఆ అమ్మాయి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తుండేది. సౌతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకు ఆ పిల్ల యుక్త వయసురాలై పెళ్ళయి అత్తారింటికి వెళ్లిపోయింది. తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని వెళ్లిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం కాగా పుట్టింట్లో దరిద్రం దాపరించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి వెంటనే తన తమ్ముణ్ణి పిలిచి ఒక చేతి కర్ర నిండా వరహాలు నింపి అతని చేతికిచ్చి ఇంటికి చేరవేయమని చెప్పింది. కాని ఆ కర్రను అతను మార్గ మధ్యలో పోగొట్టుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత తమ్ముడు మళ్లీ వచ్చి, అక్క, మన ఇల్లు ఎప్పటిలాగానే దరిద్రంగానే ఉంది అని చెప్పగా అతనికి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి నాన్నకివ్వమని చెప్పింది. దాన్ని కూడా అతను ఎక్కడో పోగొట్టుకుని ఇంటికి చేరాడు. మళ్లీ ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి అమ్మకివ్వమని చెప్పింది. అది కూడా పోగొట్టుకున్న తమ్ముడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత తన భర్త అనుమతిని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. తన సౌతి తల్లితో, అమ్మా, ఈ రోజు లక్ష్మీవారం కదా, లక్ష్మీదేవి వ్రతం చేసుకుందాం, నువ్వేమి తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది. తన కూతురికి ఆ విషయం తెలియడంతో, సరేలే, వచ్చే వారం నోసుకుందాం, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంటు పోస్తూ మిగిలిన నూనెను తలకు రాసుకుంది. సరేలే అమ్మా, మూడో వారం నోచుకున్నాము, కాని అప్పుడైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ తల్లి మూడో వారం, నాలుగో వారం కూడా ఏదో రకంగా వ్రత నియమాలను ఉల్లంఘించింది. చేసేదేమీ లేక ఐదో లక్ష్మీవారమైన నిష్టగా ఉండి పూజ చేయకపోతే మీ దరిద్రం ఇలాగే ఉంటుంది అని కాస్త హెచ్చరించి ఆ రోజు రాగానే తల్లి కొంగు తన కొంగుకు ముడివేసుకుని తల్లితో వ్రతం చేయించింది. కూతురు పూర్ణం బూరెలు నివేదించగానే మహాలక్ష్మి స్వీకరించింది. కాని తల్లి పెట్టినవి మాత్రం స్వీకరించలేదు. అమ్మాయి, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుంటే నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు, అందువల్ల మీ అమ్మ నైవేద్యం తీసుకోలేదు అని చెప్పగా ఆ అమ్మాయి తన తల్లితో అమ్మవారికి క్షమాపణ చెప్పించగా అప్పుడు అమ్మవారు నైవేద్యం ఆరగించి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వర్ధిల్లుతాయని వరమిచ్చి అదృశ్యమైనది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్గశిర గురువార లక్ష్మీదేవి వ్రతకథ గురించి తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.